చాలా తీవ్రంగా ఉండేది. తన బట్టలు కూడా నేను చిన్నప్పుడు నేను అనపర్తిలో కాలువ ఉండేది. కాలువ కట్టుకెళ్ళి ఉతికేవాడిని రక్తంతో ఉండి. అలాగే మాకు మా అమ్మకి ఆడపిల్ల లేని వాళ్ళని నేను చిన్నప్పుడు అలా అన్నీ చేసేవాడిని. మా అమ్మ నాన్న అలా చనిపోవడం, తర్వాత మా నాన్నమ్మే మమ్మల్ని నిజంగా కడుపులో పెట్టుకు పెంచిందండి. నిజంగా అమ్మమ్మలు చూస్తారు కానీ ఎక్కడైనా నాన్నమ్మలు అంతలాగా ఎక్కడా చూడరండి. మా కోసమే నిజంగా ఆహ్, హ్మ్. దేవుని తర్వాత మరి దేవుని కంటే ఎవరికీ ప్రథమ స్థానం మనం ఇవ్వకూడదు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు. అయితే మరి దేవుని తర్వాత ఈ ప్రపంచంలో మమ్మల్ని ఎవరైనా అంతగా ప్రేమించారంటే మా నాన్నమ్మే. చాలా ప్రేమగా పెంచిందండి. కడుపులో పెంచింది మా నాన్నమ్మ మమ్మల్ని. నిజంగా మా నాన్నమ్మ అలా ఆహ్, ఒక 6 నెలల నుంచి 2004లో జూన్ 7వ తారీఖున ఈ పెరాలసిస్ వచ్చిందండి. అంతకుముందు నుంచి మందులు వాడుతున్నాం. దాదాపు 8 సంవత్సరాల నుంచి ఆమెకి ఈ రక్తం గడ్డగట్టి తలలో ఇదైపోతే ఆర్‌కే హాస్పిటల్‌లో రాజమండ్రిలో వాడుతున్నాం. అప్పటి నుంచి అలాగే వచ్చింది. అయితే 2004 జూన్ ఎండ్‌న ఇలా పక్షవాతం రావడం జరిగింది. ఆ రోజు ఆదివారం హాస్పిటల్ తీసుకెళ్తే ఎంఆర్ఐ ఇయన్నీ చేసి పారాలిసిస్ అన్నారు. అప్పటి నుంచి కొంచెం ఎడమ చెయ్యి మాట పడిపోవడం. మళ్ళీ తర్వాత నోరొచ్చిందనుకోండి చెయ్యి అలాగే ఉండేది. 7 నెలలు దాదాపుగా అలా మంచం మీద ఉంటే నేను మా సంగీత చేసేవాళ్ళం. మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య బయటికెళ్ళేవారు. మరి కష్టపడకపోతే అవ్వదు కదా! నేను ఇంటికాడ నుంచి చూసుకునేవాడిని. నేను చర్చికి కూడా 2024 సరిగ్గా ఎళ్ళకపోయేవాడిని మా వాడపల్లి సంఘానికి. ఒకవేళ ఎప్పుడైనా అన్నయ్యలు అందరూ ఇంటికాడ ఉంటే మా సంగీత గట్రా నేను వెళ్ళేవాడిని ఒక్కొక్క వారం. నిజంగా నేను ఎక్కడికెళ్ళినా సరే మా నాన్నమ్మే నాకు మనసులో ఉండేది. ఏలీయా ఆత్మ ఎలీషా కూడా వెళ్ళినట్లుగా నా ఆత్మ నీతో రాలేదని ఏలీయా చెప్తాడు ఎలీషాతో. అలాగే మా నాన్నమ్మ చుట్టూనే తిరిగింది నా ప్రాణం, నా మనస్సు. ఆమె మనసుకి చుట్టూను. ఆమె కూడా నన్ను చాలా ప్రేమించేది. ముగ్గురు అంటే ఇష్టమే. కానీ నన్ను చాలా ఇంకా ఎక్కువగా కొంచెం ప్రేమించేది. తన దగ్గర ఉంటున్నానని. "నువ్వు చిన్నోడు, చిన్నోడు, చిన్నోడు" అంటూ తలుచుకుంటూనే ఉండేదండి. నన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. అసలు అడుగు తీసి అడుగు పెట్టను. అలా ఉండి నేను చేసి కుడి చెయ్యి, ఎడమ చెయ్యి కాకుండా చేశాను. నేను ఎప్పుడు నా మట్టుకు నేను మా అన్నయ్యలు, మా సంగీత ఎవరో కాదు కానీ నేను కూడా నా మట్టుకు నేను ఎప్పుడు కూడా భారం అనుకోలేదు. మా ఇంట్లో ఎవరు అనుకోలేదు. బాధ్యత అనుకున్నాం. మా నాన్నని చూడటం విషయంలో ఏ విషయంలోనైనా సరే మేమెప్పుడు విసుక్కోలేదండి. ఎంత ఇదైనా ఒక్కొక్కసారి వారం రోజులు మోషన్స్ అయిపోతుండే ఇది అయిపోయి తీసి మార్చడం, పడుకోబెట్టి మళ్ళీ లేపి ప్రతిసారి నేను నిజంగా అన్నీ నేనే ఉతికేవాడిని, చేసేవాడిని, ఆరబెట్టేవాడిని. కంగారు పడిపోయి "నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళలేదమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. ఆ బట్టలు అది ఉతుకుతున్నానమ్మా" అని అంటే ఉతుకు సరే అయితే అనేదండి. నిజంగా నేను దేవుడిని నమ్ముకోవడం కూడా ఆవిడ వల్లే. నాన్న చనిపోయాక నేను చాలా డిప్రెషన్ లోనైపోయానండి. అమ్మ చనిపోయాక కూడా. ఆ డిప్రెషన్‌లో 2001లో మే నెలలో మా నాన్న చనిపోయారు 20వ తారీఖున. ఆగస్టు నుండి నేను దేవుడిని నమ్ముకోవడం మొదలెట్టాను. నాన్నమ్మ చెప్తేనే "నువ్వు దేవుడిని నమ్ముకో బావుంటది." ఎందుకంటే నేను ఆహ్, మా నాన్నమ్మ పేరు కూడా నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ దేవుడిని నమ్ముకుని 50 ఏళ్ళు అయిపోతుందండి దగ్గర దగ్గర. 45 ఏళ్ళు, 50 ఏళ్ళు. నా పేరు కూడా ఆవిడ ప్రభాకర్ అని పెట్టుకుంది. దేవుడి పేరు పెట్టుకుంటానని ప్రభు పేరని ప్రభాకర్ అని పెట్టుకుంది. నేను కూడా చిన్నప్పుడు చనిపోవలసిన వాడిని. అయితే అప్పటికే బైబిల్ మిషన్ పాస్టర్ గారు పెద్దాయన, చాలా ముసలాయన. మా నాన్నమ్మ కంటే కూడా అప్పుడు చాలా పెద్దోడాయన నేను పుట్టినప్పుడు. లూజ్ మోషన్స్ అయిపోయి చనిపోతాను, ఈ పిల్లోడు చనిపోతాడని చెప్పారట. హాస్పిటల్‌కి తిప్పేవారట. నెలల పిల్లోడిని అప్పుడప్పుడు సభాపతి గారి దగ్గరికి తీసుకెళ్ళిపోతే ఏడుస్తా మా నాన్నమ్మ. చనిపోతే చనిపోతాడు, లేదా బతుకుతాడు దేవునికే ఏదైనా అని ఆయన సంస్కారం పోసేసారటండి ఇప్పుడు. వస్తే అప్పుడు బ్రతికాను నేను. దేవుని ప్రణాళిక చిన్నప్పటి నుంచే నా మీద ఉందేమో మరి. అలాగా నేను ఈ రోజుకి ఇలా బట్టగట్టి ఇలా ఉన్నాను. మా నాన్నమ్మ ప్రార్థన, దేవుని దయ అందరి వల్లనండి. మా నాన్నమ్మ చాలా ప్రేమండి, చాలా దయ. ఆ దయ, జాలి గుణమే మాకు వచ్చిందండి. ఎవరికి ఏం జరిగినా మేము తట్టుకోలేం. ఎవరిని మా జీవితంలో ఎప్పుడు కూడా నేను గాని, మా అన్నయ్యలు గాని ఎవ్వరికీ ఎప్పుడు అన్యాయం చేయలేదు. ఎవరిని మోసం చేయలేదండి. ఎవరిని అంత అన్యాయం చేసి, మోసం చేసేంత తెలివితేటలు కూడా మాకు లేవు. అది మా రక్తంలోనే లేదండి, ధైర్యంగా చెప్పగలను నేను. ఎందుకంటే మా ముత్తాత గారు కూడా గండ్రెడ్డి మాస్టర్ గారంటే పెద్ద పేరు. కొమరపాలెంలో అనపర్తి పక్కన. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అండి. అడుగు తీసి అడుగెయ్యాలంటే చీమ చచ్చిపోద్దేమో అనుకునేవాడట. నీసు తినేవాడు కాదంట. చాలా ఈ కఠినంగా ఉండేవాడట ఆయన. ఎవరిని మోసం చేయడు గానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం గానీ, అలాగే ఏమి ఉండేది కాదట ఆయనకి. అదే మా నాన్నమ్మ అనేది.
ఈ పిల్లలు స్థిరపడలేదు, డబ్బు సంపాదించడం, ఆస్తులు సంపాదించడం ఈ విషయం పక్కన పెడితే ఈ పిల్లలకి ఒక కుటుంబం లేదు. ఎందుకంటే భార్య పిల్లలతో ఉంటే బాగుంది. పెద్ద అన్నయ్య అలాగైంది. చిన్న అన్నయ్య భార్య 15 రోజులకే కోర్టుకి ఎక్కింది. ఆడి మెత్తనతనం బట్టి. అదే అనేది మా నాన్నమ్మ. ఏ పుణ్యం కాపాడట్లేదు మనల్ని. మా మామగారు అంటే మా ముత్తాత గంగిరెడ్డి కూడా ఎంతో పుణ్యం చేసేవాడు. తూర్పోళ్ళు వస్తుంటే అనపత్తిలో పూర్వం పనులు చేసుకోవడానికి, కోతలు కోసుకోవడానికి తూర్పోళ్ళు వచ్చేవారండి. వాళ్ళకి గంజికాయ ఇచ్చి పోయించి ఇవ్వడట. చాలా ఇదిగా ఉండేవాడట. ఎవరిని ఏమైనా అంటాం కానీ అలాగే ఏది తప్పు చేయడం కానీ అసలు మా నాన్న కూడా చాలా కష్టాలు పడిందండి. మా తాత చిన్న వయసులోనే చనిపోతే మా అత్తను మా నాన్నని పెంచుకొని వచ్చి చాలా బాధపడింది. నీతి మంత్రాలండి మా నాన్నమ్మ. నిజంగా చెప్పగలను నేను ఏ తప్పు చేయకుండా. నిజంగా మా నాన్నమ్మ మీకు తెలుసు కదా చాలామందికి ఎంత అందంగా ఉంటుందో, ఏంజెల్లాగా ఉంటుంది. నేను దేవుణ్ణి ఒకటే అడుగుతున్నానండి. నాకు ఒకవేళ దేవుని చిత్తమైతే వివాహం జరిగితే దేవుడు గర్భఫలాన్ని అవి ఇస్తే మా నాన్నమ్మ నా కడుపుని పుట్టాలని నేను కోరుకుంటున్నాను. అదే పోలికలతో అలా తెల్లగా అందంగా పుట్టాలని నేను కోరుకుంటున్నానండి. నేను నాన్నమ్మ కూడా చెప్పాను ఆ మంచం మీద ఉన్నప్పుడు, నాన్నమ్మ నీ పేరు పెడతాను, నాకు అమ్మాయి పుడతాయి అని చెప్పి నేను పెట్టు సరే అన్నదండి. చాలా ప్రేమ ఉంది మా నాన్నమ్మకి నా మీద, మా అందరి మీద. చాలా మంచి విశ్వాసరాలండి మా నాన్నమ్మ కూడా. ఎప్పుడు మాకు ఒకటే నేర్పిందండి, మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, చాలా కరెక్ట్గా ఉండాలి, జాలి దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పేదండి. మేము కూడా దాదాపుగా అలాగే పెరిగాం. ఎవరైనా సరే మా గురించి ఎవరు అడిగినా కూడా ఆ పిల్లలు ఎవరు కూడా ఉండదు, ఎవరి జోలికి వెళ్ళరు. చాలా బుద్ధిగా చాలా మంచిగా ఉంటారని చెప్తారంట. అలా మమ్మల్ని పెంచింది. ఇంకెంతగా ఏం చెప్పుకోలేం మా నాన్నమ్మ గురించి. మా నాన్నమ్మకి మేము ఎంత చేసినా ఏం చేసినా తక్కువే అండి. నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దైవజనులకి మీ అందరికి కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం నా ఆహ్వానం మన్నించి నా కుటుంబాన్ని నన్ను ప్రేమించి వచ్చినందుకు మరి ఒక్కసారి అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని, ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.